ఆసియా కప్ 2025లో భాగంగా ఇండియా శ్రీలంక మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ థ్రిల్లర్ ఆఫ్ ది టోర్నమెంట్ అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు అసాధారణ పోరాట పటిమను కనబరిచి అదరగొట్టింది. అదే సమయంలో ఖచ్చితంగా ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో ఇండియా అసాధారణ రీతిలో కంబ్యాక్ ఇచ్చి శ్రీలంకను దెబ్బకొట్టిన తీరు అమోఘం. అలా ఈ మ్యాచ్ ఒక అసాధారణ, అద్భుతమైన గొప్ప మ్యాచ్గా నిలిచింది. ఇక పాకిస్తాన్తో ఫైనల్స్కు ముందు ఇలాంటి మ్యాచ్ ఆడడంపై భారత కెప్టెన్ సూర్య కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్య ఏమన్నాడంటే, ఈరోజు శ్రీలంకతో ఆడిన మ్యాచ్ ఫైనల్ లాగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫైనల్కు ముందే ఫైనల్ మ్యాచ్ ఆడేస్తాం. ఇలాంటి మ్యాచ్ ఆడడం వల్ల మా బుర్ర అలానే బాడీ లాంగ్వేజ్ ఫైనల్ సమయానికి మరింత చురుకుగా, మరింత అద్భుతంగా పనిచేయడం ఖాయం. ఈ మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో మొదటి అర్ధభాగం తర్వాత మా జట్టు సభ్యులు ఆడిన తీరు అమోఘం. చివరి వరకు పోరాడదాం, గెలుపు ఆశను వదులుకోకుండాని మా వాళ్లకు మ్యాచ్ మధ్యలో చెప్పాను. అభిషేక్ ఇచ్చిన ఆరంభం, మధ్య ఓవర్లలో సంజు మరియు తిలక్ వంటి వారు అద్భుతంగా ఆడడం మాకు కలిసొచ్చింది. మిడిల్ ఆర్డర్లో కీలక సమయంలో అలవాటు లేని స్థానంలో సంజు సామ్సన్ అద్భుతంగా ఆడి అబ్బురపరిచాడు. ఇక హర్షదీప్ సింగ్ గత 2-3 సంవత్సరాలుగా డెత్ ఓవర్లలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇలాంటి సందర్భాలను అతడు చాలా చూశాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా తనదైన ప్రణాళికతో శ్రీలంకను ఒత్తిడిలోకి తీసుకెళ్లాడు. ఇక సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయడానికి హర్షదీప్కు మించిన ఆప్షన్ లేదు. ఆ బాధ్యతను అతడు ఈరోజు చక్కగా నిర్వర్తించాడు. ఈరోజు కొంతమంది ఆటగాళ్లు మైదానంలో కాస్త గాయపడ్డారు. రేపు తిరిగి కోలుకుని ఆదివారం రోజున ఫైనల్స్కు సిద్ధమవుతామని సూర్య చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.